పూర్వజన్మలో ఏ పాపం చేస్తే ఎలా పుడతారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వినండి. సమాజంలో మంచి నడవడిక ఉండాలని ప్రాచీన కాలం నుంచే అనేక నియమాలు పెడుతూ వచ్చారు. అంతేకాదు అవి ధిక్కరించిన వారు ఎటువంటి ఫలితాలను అనుభవిస్తారో కూడా శాస్త్రాల్లో వివరించారు. తప్పు చేయాలనుకునే వారు భయపడిపోయేలా వాటిని తెలియజెప్పాలి. నమ్మకాల సంగతి ఎలా ఉన్నా మంచి పౌరులుగా మెలగాలంటే కొన్ని పాప కార్యాలకు దూరంగా ఉండాలి. పూర్వజన్మలో ఏ పాపం చేసిన వారు ఈ జన్మలో ఎలా పుడతారో తాళపత్రనిధి గ్రంథం 87వ పేజీలో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ విశేషాలు చెప్తాను వినండి. గోహత్య చేసిన వారు తిరిగి మురుగుజ్జులుగా జన్మిస్తారు. స్త్రీని హత్య చేసిన వాడు నిత్య రోగిగా పుడతాడు. శాస్త్రాన్ని అవమానించిన వాడు పాండు రోగిగా జన్మిస్తాడు. అబద్ధ సాక్ష్యం చెప్పిన వాడు మూగవాడిగా పుడతాడు. పుస్తకాన్ని దొంగిలించిన వాడు గుడ్డివాడుగా జన్మిస్తాడు. అబద్ధాలను వినేవాడు చీమై పుడతాడు. ఇష్టానుసారంగా వ్యభిచరించిన వాడు అడవిలో ఏనుగుగా పుడతాడు. పిలవని పేరంటానికి వెళ్ళిన వాడు కాకిగా జన్మనెత్తుతాడు. మిత్రుని మోసం చేసిన వాడు గద్ద అవతారం ఎత్తుతాడు. అమ్మకాల్లో మోసం చేసిన వాడు గుడ్లగూబగా పుడతాడు. భర్తను పలువురిని హింసించే స్త్రీ జలగగా జన్మిస్తుంది. భర్తను మోసం చేసిన ఆడది బల్లిగా పుడుతుంది. అతికామం కలిగిన వాడు గుర్రంగా జన్మిస్తాడు. భార్యను హింసించేవాడు మేకగా పుడతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తిపరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.